ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తారన్నారు మంత్రి నారాయణ. పాఠశాలల్ని ఆధునీకరించి అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే తన లక్ష్యమని చెప్పారు. నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట బీవీఎన్ మున్సిపల్ స్కూల్ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. పాఠశాల అభివృద్ధి కోసం 5,50,00,000 రూపాయల సిఎస్ఆర్ నిధుల్ని ఓ దాత కేటాయించారని ఆయన ప్రకటించారు. అత్యాధునిక ల్యాబ్లు, డిజిటల్ క్లాస్ రూమ్లతో కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా అభివృద్ధి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. నెల్లూరు నగర వ్యాప్తంగా 15 మున్సిపల్ హై స్కూళ్లను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ చెప్పారు. ఇప్పటికే 15 కోట్ల రూపాయల వ్యయంతో వీఆర్ హై స్కూల్ ని పునర్నిర్మించి అందులో 1000 మంది పేద విద్యార్థుల్ని విద్య అందిస్తున్నామని తెలిపారు. త్వరలో నెల్లూరు నగరంలో ప్రతి ఒక్క పేద విద్యార్థులకు అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. సరే, గత ప్రభుత్వం ఆ స్కూల్ని మూసేసింది పూర్తిగా. దాన్ని మళ్ళా అటు మా పిల్లలు మరియు ఎన్సీసీ ఆర్గనైజేషన్ ఇద్దరు కలిసి ఆ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో డెవలప్ చేశారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. షార్ట్ పీరియడ్లో కేవలం 4 నెలల్లోనే ఆ స్కూల్ మొత్తాన్ని చేశారు. ఈరోజు 1000 మంది పిల్లలు, పేదలు నిరుపేదలు చదువుతున్నారు అక్కడ. ఎలాంటి పేదలు నిరుపేదలు అంటే ఐడెంటిఫై చేసి, అంటే బీడీలు చుట్టుకునే తల్లిదండ్రుల పిల్లలు, ఇళ్లలో పోయి పాసి పని చేసుకునేవాడు పిల్లలు, స్కావెంజర్స్ పిల్లలు, స్వీపర్ పిల్లలు, ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి సిటీ మొత్తంలో పెట్టాము. అయితే అది అయిన తర్వాత 28 డివిజన్ల నుంచి ప్రజల నుంచి నాకు రిక్వెస్ట్లు వచ్చినాయి. సార్, మా పిల్లవాడిని వీఆర్ హై స్కూల్లో పెట్టండి అని. కానీ అక్కడ పెట్టడానికి 1000 కెపాసిటీ కాబట్టి మిగతా 14 స్కూల్స్ కూడా మోడర్నైజ్ చేస్తానని విద్యాశాఖ మంత్రి గౌరవనైన లోకేష్ గారికి చెప్పటం, వారు వెంటనే టేకప్ చేయమంటాం. దాని మీద అనేక మంది నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళు నేను యాక్చువల్గా రిక్వెస్ట్ చేశాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, గవర్నర్ ఎంపీ గారు, ఆయన తీసుకొచ్చి వీఆర్ఐ స్కూల్స్ ముందు నిలబెట్టా. ఆయన చూడంగానే నేను కూడా స్కూల్ చేస్తానని